హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు JNV లర్నింగ్ పోర్టల్. డిఎస్సి మ్యాథమెటిక్స్ లో భాగంగా ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. ఈయన 3 డిజిట్ నెంబర్ అంటున్నాడు. హండ్రెడ్స్ డిజిట్ ఈజ్ ట్వైస్ ద టెన్స్ డిజిట్. టెన్స్ డిజిట్ కంటే 100 డిజిట్ ట్వైస్ డబుల్ ఉంటుందంట. అలాగే యూనిట్ డిజిట్స్ ఈజ్ థ్రైస్ ద 10 డిజిట్. అంటే 10 డిజిట్ కంటే యూనిట్ డిజిట్ నెంబర్ 3 రెట్లు ఉంటుందంట. అండ్ సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఈజ్ 18. సో ఆ డిజిట్స్ మూడింటిని కలిపితే మనకి 18 వస్తుందంట. దెన్ ద నెంబర్ ఈజ్. సో సాధారణంగా 3 నెంబర్స్ అన్నప్పుడు 100x ప్లస్ 10y ప్లస్ z. ఇది మనకి 3 అంకెల సంఖ్యని మనము ఈ రకంగా రాసుకోవచ్చు, 100x ప్లస్ 10y ప్లస్ z అని. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి కండిషన్ ఏముంది, ఈ 2 టైమ్స్ ఉంటుంది. అంటే 200x ప్లస్ 10y అంటే y కంటే డబుల్ ఉంటుంది. ప్లస్ మనకి ఏమి ఇచ్చాడు, z ఎంత అన్నాడు, z అనేది 3 టైమ్స్ ఉంటుంది. సో 3 ఇంటూ z యూనిట్ ప్లేస్ లో ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి, 200x అంటే ఇక్కడ y, అలాగే z అంటే ఇక్కడ 3y అవుతుంది. సో 2 1 3. సో మనకి కావాల్సిన ఆప్షన్స్ ఏంటంటే 2 1 3 కాంబినేషన్ లో ఏ నెంబర్స్ ఉన్నాయి అనేది మనం చెక్ చేసుకుంటే ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. 2 1 3 కాన్సెప్ట్ లో మనకి ఇక్కడ 639 ఉంది కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ అవుతుంది. లేదు మనం ఇంకా ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే మనకి ఇంకా హాఫ్ ప్రాబ్లం ఉంది. ఇక సమ్ ఆఫ్ 3 డిజిట్స్ ఈజ్ 18 అన్నాడు. సో కాబట్టి వీటిని మనము యాడ్ చేయాలి. 2 ప్లస్ 1 ప్లస్ 3 అంటే 6y. 6y ఈజ్ ఈక్వల్ టు 18 అయితే y ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది, నాకు 3 అయింది. ఎప్పుడైతే y ఈజ్ ఈక్వల్ టు 3 అయిందో ఆ వాల్యూస్ నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. y ఎప్పుడైతే 3 అయిందో ఇక్కడ ఎంత అవుతుంది, 3 ఇంటూ 2 6 కదా, ఇక్కడ 3 సబ్స్టిట్యూట్ చేస్తాను. అలాగే 3 ఇంటూ 1 3 కదా, 3 3s are 9. సో చూడండి నెంబర్ కూడా మనకి ఎలా వచ్చింది, 639 వచ్చింది. కాబట్టి టోటల్ గా ప్రాబ్లం చేయకపోయినా మధ్యలోనే మనం ఆన్సర్ కనుక్కోవచ్చు, లేదా ప్రాబ్లం సాల్వ్ చేసిన తర్వాత కూడా మనం ఆన్సర్ ని కనుక్కోవచ్చు అనమాట.